సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో అయితే 2025కి సంబంధించిన బజాజ్ పల్సర్ N160 సింగిల్ సీట్ వేరియంట్ని మనం రైడ్ అయితే చేయబోతున్నాము. రైడ్ చేసి నా రైడ్ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఈ బైక్లో నేను అబ్జర్వ్ చేసిన ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఎవ్రీథింగ్ కూడా మీకు వన్ బై వన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఒకవేళ 2025లో మీరు ఈ బైక్ అనేది కొనాలని చూస్తుంటే కనుక ఇది ఒక కంప్లీట్ క్లారిటీ వీడియో అవుతుంది. కాబట్టి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ బైక్లో ఉన్న ప్రైస్ కానీ ఫీచర్స్ కానీ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక డెడికేటెడ్ క్లియర్ వాక్ అరౌండ్ రివ్యూ కూడా చేసి మన ఛానల్ అప్లోడ్ చేశాను. మీరు ఆ వీడియో చూస్తే కనుక ఇంకా మీకు డీటెయిల్స్ అనేది తెలిసే అవకాశం ఉంది. కాబట్టి వీడియో అనేది ఎండ్ స్క్రీన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా మరి బైక్ అనేది రైడ్గా తీసుకెళ్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బైక్ మీద ఎక్కువ కూర్చోగానే నాకు బాగా నచ్చింది దీని యొక్క హ్యాండిల్ బార్ కంఫర్ట్ అనమాట. సో దీంట్లో మనకి సింగిల్ పీస్ మెటల్ కర్వ్డ్ హ్యాండిల్ బార్ మనకి దీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో కొంచెం మనం బెండ్ అయ్యి డ్రైవ్ చేసిన అవసరం అయితే ఉంటుంది. సో మనం స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండి డ్రైవ్ చేయాలంటే మనకి ఈ విధంగా అయితే ఉండదు హ్యాండిల్ బార్ అనేది. బట్ దీంట్లో మనకి కొంచెం ఫ్రంట్కి అయితే ఉంది కాబట్టి మనం కొంచెం ఇలా బెండ్ అయ్యి డ్రైవ్ చేసిన అవసరం అయితే ఉంటుంది. అలాగే ఫుట్ పెక్స్ కూడా మనకి మిడిల్ ఆఫ్ ది బైక్ అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ మనకి థైస్ కూడా ఎగ్జాక్ట్ మనకి చాలా లీన్ అయితే ఉంది ట్యాంక్ అనేది. సో మనకి చాలా ప్రాపర్గా మనకి అటాచ్ అయితే అవుతున్నాయి. ఒక ప్రాపర్ స్పోర్టియర్ ఫీలింగ్ అయితే కనిపిస్తుంది మనకి. సో మనకి మిగిలిన కంప్యూటర్ సెగ్మెంట్ బైక్స్తో కంపేర్ చేసుకుంటే మనకి కొంచెం స్పోర్టియర్ లుక్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. అలాగే మనకి రైడింగ్ కూడా మనకి కొంచెం స్పోర్టియర్గా అయితే ఉంటుందని చెప్పొచ్చు. అలాగే ఈ బైక్లో నాకు బాగా నచ్చింది దీని ఒక క్లచ్ అనమాట. క్లచ్ అయితే మాత్రం లిటరలీ చాలా అంటే చాలా స్మూత్ అయితే ఉంది. సో మనం వెన్నపోస ముట్టుకుంటే ఎలా ఉంటుందో సో ఆ టైప్ ఆఫ్లో అయితే ఉంది. సో చాలా బాగా అయితే నచ్చింది ఇది అయితే మాత్రం నాకు చూడొచ్చు. సో ఈవెన్ అసలు ఫింగర్కి అసలు మనకి స్ట్రెస్ అనేది ఫీల్ అవ్వము, చాలా ఈజీగా మనం ఈ క్లచ్ అనేది మనం ప్రెస్ చేయొచ్చు. సో ఇదైతే నాకు ఎక్సలెంట్గా అనిపించింది. సో ఎంత స్మూత్గా ఎలా తీసుకొచ్చారో సో బజాజ్ అండ్ ఆర్ఎన్ టీమ్కి అయితే సో హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. ఇక నా రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని మాట్లాడుకుంటే మార్నింగ్ నేను షోరూమ్ నుంచి 9 o'clock అయితే బైక్ తీసుకున్నాను. ఇప్పుడు టైం కనుక చూసుకుంటే 12 o'clock అయితే అవుతుంది. సో చాలాసేపు అయితే నేను రైడ్ చేశాను కాబట్టి నా ఇనిషియల్ ఇంప్రెషన్ ఇవి ఇప్పుడు మీతో అయితే షేర్ చేసుకుంటాను. సో ఇనిషియల్ ఇంప్రెషన్ మాత్రం చెప్తాను, ఎందుకంటే లాంగ్ టర్మ్ రివ్యూ అనేది ఫర్దర్గా అయితే మనం ప్లాన్ చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మేజర్గా మాట్లాడుకోవాల్సింది దీని యొక్క కన్సోల్ యొక్క విజిబిలిటీ గురించి మాట్లాడుకోవాలి. సో ఎందుకంటే చాలామంది రెగ్యులర్గా కన్సోల్ యొక్క విజిబిలిటీ ఎలా ఉందని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేస్తున్నారు. సో ఇప్పుడు టైం కనుక చూసుకుంటే ఎగ్జాక్ట్గా 12 o'clock అయితే అవుతుంది. సో మనకి సన్లైట్ అనేది డైరెక్ట్గా కన్సోల్ మీద పడడం వల్ల నాకు కన్సోల్ ఫీచర్స్ అనేవి లైట్గా మాత్రమే కనిపిస్తున్నాయి. సో ఈవెన్ మనకి కలర్ కన్సోల్ తీసుకొచ్చినా లేదంటే బ్రైట్ కన్సోల్ తీసుకొచ్చినా కానీ సో మనకి సన్లైట్ అనేది డైరెక్ట్గా కన్సోల్ మీద పడితే మాత్రం ఖచ్చితంగా కనిపించదు. మార్నింగ్ టైంలో కానీ లేదా ఈవినింగ్ టైంలో కానీ మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈవెన్ మనకి సన్లైట్ అనేది దీనికి ఆపోజిట్లో ఉన్నా కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు, క్లియర్గా అయితే కనిపిస్తాయి. బట్ సన్లైట్ అనేది డైరెక్ట్గా కన్సోల్ మీద పడడం వల్ల కన్సోల్ ఉండే ఫీచర్స్ అనేవి అయితే కనిపించట్లేదు. అలాగే నెక్స్ట్ దీని యొక్క కన్సోల్ ఉండే ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే సో ఫీచర్స్ అనేవి మనకి ఆల్రెడీ వాక్ అరౌండ్ రివ్యూలో మాట్లాడాము. మనం రెగ్యులర్ డే టు డే లైఫ్లో ఫీచర్స్ ఏవైతే కావాలో అన్ని కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ యూఎస్డి మోడల్లో మనకి రైడింగ్ మోడ్స్ అయితే ఉంటాయి, అలాగే నావిగేషన్ సపోర్ట్ కూడా అయితే ఉంటుంది. అవి మనకి దీంట్లో అయితే మిస్ చేశారని చెప్పొచ్చు, ఎందుకంటే కాస్ట్ కటింగ్ కోసం ఇవన్నీ కూడా మనకి దీంట్లో అయితే రిమూవ్ అయితే చేశారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మనం మేజర్గా మాట్లాడుకోవాల్సింది ఇంజిన్ గురించి, ఇంజిన్ యొక్క పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవాలి. సో దీంట్లో 162.8 cc సింగిల్ సిలిండర్ 4-stroke 2 valve ఇంజిన్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా మనకి ఎయిర్ కూల్ ఇంజిన్ అని చెప్పొచ్చు. సో ఈ ఇంజిన్ మనకి OBD 2B నార్మ్స్కి అయితే అప్డేట్ చేసిన ఇంజిన్ అని చెప్పొచ్చు. ఈ ఇంజిన్ మనకి 16 PS పవర్ని అలాగే 14 Nm టార్క్ని ఇంజిన్ అయితే జనరేట్ చేస్తుంది. సో ఇంజిన్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఏ విధంగా ఉందని మాట్లాడుకుంటే సో మనకి ఇనిషియల్గా మనకి మంచి పుల్ అయితే ఇస్తుంది. అలాగే మిడ్ ఎండ్లో కూడా మనకి మంచి డీసెంట్ పెర్ఫార్మెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అలాగే టాప్ ఎండ్లో కూడా మనకి ఎక్కడ కూడా ఎటువంటి బ్లాక్ లేకుండా మనకి మంచి రైడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుందని చెప్పొచ్చు. సో నేను రైడ్ చేసినప్పుడు నాకు ఎటువంటి వైబ్రేషన్స్ కానీ ఎటువంటి హీటింగ్ కానీ నేనైతే అబ్జర్వ్ చేయలేదు. సో లిటిల్ బిట్ వైబ్రేషన్స్ అయితే వస్తున్నాయి. మనం ఎప్పుడైతే టాప్ ఎండ్లో రైడ్ చేస్తామో అప్పుడు మనకి కొంచెం లిటిల్ బిట్ వైబ్రేషన్స్ వస్తున్నాయి. అలాగే హీటింగ్ కూడా మనకి కొద్దిగా అయితే జనరేట్ చేస్తుంది. బట్ అది మనకి మరి అంత చెప్పుకోదగ్గ హీట్ అయితే కాదు కాబట్టి సో మనకి పర్లేదు, బాగానే అయితే ఉంది ఇంజిన్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది. అలాగే ఈ బైక్లో ప్రీవియస్గా మనకి ఆయిల్ కూలింగ్ టెక్నాలజీతో తీసుకొచ్చారు. బట్ ఈసారి కనుక చూసుకుంటే కంప్లీట్గా ఎయిర్ కూలింగ్ టెక్నాలజీతో మనకి ఇంజిన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎందుకంటే మనకి మెయింటెనెన్స్ అనేది కొంచెం తక్కువ ఉండడం కోసం మనకి ఫ్యామిలీ పరంగా ఈ వెహికల్ అయితే తీసుకురావడం జరిగింది. సో ముఖ్యంగా ఈ బైక్ ఎవరిని ఉద్దేశించి తీసుకొచ్చారంటే 25 నుంచి 40 మధ్యలో ఎవరైతే కపుల్స్ ఉంటారో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఈ బైక్ అనేది తీసుకొచ్చారని చెప్పొచ్చు. సో ఎందుకంటే ఈ ఏజ్లో ఉన్న వాళ్ళకి కొంచెం పెర్ఫార్మెన్స్తో పాటు ఫ్యామిలీ కంఫర్ట్ కూడా కావాలనే ఉద్దేశంతో మనకి ఈ బైక్ అయితే లాంచ్ అయితే చేశారు. సో ఎవరైతే ఫ్యామిలీతో చిన్న చిన్న ట్రిప్స్ వేయలేకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ బైక్ అనేది సూటబుల్ అయితే అవుతుందని చెప్పొచ్చు. అలాగే దీని యొక్క ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో 5-speed గేర్ బాక్స్ మనకి దీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో గేర్స్ వేసినప్పుడు కానీ తీసినప్పుడు కానీ మరింత సాఫ్ట్ అనే ఫీలింగ్ ఉండదు, అలాగే మరింత హార్డ్ అనే ఫీలింగ్ అయితే ఉండదు. సో మీడియంగా అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క బ్రేక్స్ అనేవి ఎలా వర్క్ అవుతున్నాయి అని మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ 280 mm డిస్క్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తే బ్యాక్ సెక్షన్లో 230 mm డిస్క్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సింగిల్ ఛానల్ ఏబీఎస్తో మాత్రమే ఈ బైక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఎందుకంటే డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ ఇస్తే దీని యొక్క కాస్ట్ అనేది ఇంకా ఎక్కువ అవుతుందన్న ఉద్దేశంతో మనకి సింగిల్ ఛానల్ ఏబీఎస్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీంట్లో మనకి డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ మోడల్ కావాలంటే కూడా ఉంది. బట్ ఏంటంటే సింగిల్ ఛానల్ ఏబీఎస్ అనేది ఫ్యామిలీ పర్పస్లో ఎనఫ్ అన్న ఉద్దేశంతో మనకి దీంట్లో సింగిల్ ఛానల్ ఏబీఎస్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. బ్రేక్స్ అనేవి డీసెంట్ ఎనఫ్ అని చెప్పొచ్చు, మరి అంత టాప్ నాచ్ అని చెప్పలేం కానీ మనకి యాక్యురేట్గా మనకి బాగానైతే పెర్ఫామ్ చేస్తున్న ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ నెక్స్ట్ సస్పెన్షన్ ఎక్స్పీరియన్స్ ఏ
విధంగా ఉందని మాట్లాడుకుంటే సస్పెన్షన్ కూడా మనకి ఫ్రంట్ సైడ్ 37mm టెలిస్కోపిక్ ఫోక్స్ అనేవి ఆఫర్ చేస్తే బ్యాక్ సెక్షన్ లో 5 స్టెప్ అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ మనకి బ్యాక్ సైడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ అయితే మాత్రం చాలా స్మూత్ అయితే ఉంది, చాలా కంఫర్టబుల్ గా అయితే ఉంది. ఫ్రంట్ సైడ్ మనకి 37mm టెలిస్కోపిక్ ఫోక్స్ ఇవ్వడం వల్ల మనకి కొంచెం లిటిల్ బిట్ హార్డ్ అని ఫీలింగ్ అయితే కనిపిస్తుంది నాకైతే. సో ఓవరాల్ గా మనకి సస్పెన్షన్ కూడా మనకి డీసెంట్ ఎనఫ్ అని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ టైర్స్ గ్రిప్ ఏ విధంగా ఉందని మాట్లాడుకుంటే సో టైర్స్ గ్రిప్ అయితే మాత్రం ఎక్సలెంట్ గా అయితే ఉంది. ఫ్రంట్ సైడ్ 100/80 సెక్షన్ టైర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాక్ సెక్షన్ లో 130/70 సెక్షన్ టైర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో టైర్స్ గ్రిప్ అయితే మాత్రం ఎక్సలెంట్ గా అయితే ఉంది. సో మనం ఎంత టాప్ స్పీడ్ రైడ్ చేసినా కానీ మనకి రైడర్ యొక్క కాన్ఫిడెన్స్ అయితే మాత్రం ఎక్కడ కూడా మిస్ అయితే అవ్వట్లేదు. ఈవెన్ మనం కార్నింగ్ చేసినప్పుడు కూడా మనకి మనం స్కిడ్ అయి పడిపోతే మనం భయం లేకుండా మనకి మంచి రోడ్ గ్రిప్ అయితే మెయింటైన్ చేస్తుందని చెప్పొచ్చు టైర్స్ అనేవి. అలాగే నెక్స్ట్ ఇది ఒక సీట్ కంఫర్ట్ ఈ విధంగా ఉందని మాట్లాడుకుంటే దీంట్లో సింగిల్ లాంగ్ సీట్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక మేజర్ బిగ్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు ఈ బైక్ లో కానీ చూసుకుంటే. సో సీట్ యొక్క కుషనింగ్ లో కానీ కంఫర్ట్ లో కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు, చాలా కంఫర్టబుల్ గా చాలా రిలాక్స్ గా మనం రైడ్ చేయొచ్చు. సో బ్యాక్ పెయిన్ రావడం కానీ బట్ పెయిన్ రావడం కానీ ఎటువంటిది లేకుండా మనం చాలా రిలాక్స్ గా రైడ్ చేయొచ్చు. సింగిల్ లాంగ్ సీట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మీ ఫ్యామిలీతో మీరు ఈజీగా రైడ్ అనేది చేయొచ్చు. అలాగే నైట్ టైం విజిబిలిటీ పరంగా కూడా మనకి దీంట్లో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు, ఎందుకంటే ఫ్రంట్ సెక్షన్ లో బై ఫంక్షనల్ ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో నైట్ టైం విజిబిలిటీలో కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఎల్ఈడి డిఆర్ఎస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇండికేటర్స్ కూడా ఎల్ఈడితో తీసుకొచ్చుంటే బాగుంటుందని చెప్పేసి నాకు అయితే అనిపించింది, ఎందుకంటే 160cc సెగ్మెంట్ బైక్ కాబట్టి సో ఎల్ఈడి ఇండికేటర్స్ ఉంటే బాగుంటుంది చెప్పేసి నాకైతే అనిపించింది. అలాగే అట్లీస్ట్ దీంట్లో హజార్ లైట్స్ అనేవి ఇన్బిల్ట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి నాకైతే అనిపించింది. అలాగే నెక్స్ట్ దీని యొక్క టాప్ స్పీడ్ గురించి మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్లీ మనం ఒక 120+ అయితే మనం క్రాస్ చేయొచ్చు. ఇక్కడ నేను ఎటువంటి టాప్ స్పీడ్ టెస్ట్ అయితే చేయట్లేదు, ఎందుకంటే ఈ రోడ్ అనేది టాప్ స్పీడ్ టెస్ట్ చేయడానికి అంత అనుకూలమైన రోడ్ అయితే కాదు. అండ్ నెక్స్ట్ ఏంటంటే సో కంపెనీ వాళ్ళు మనకి బైక్ యొక్క స్పీడోమీటర్ వైర్ అనేది డిస్కనెక్ట్ చేశారు కాబట్టి సో నేను ఇక్కడ ఎటువంటి టాప్ స్పీడ్ టెస్ట్ అయితే చేయట్లేదు. బట్ మనం ఈజీగా 120+ అయితే మనం క్రాస్ అయితే చేయొచ్చు. ఈ బ్యూటిఫుల్ ఫ్యామిలీ మిషన్ లో నేను అబ్జర్వ్ చేసిన ఒక మేజర్ కాన్ ఏంటంటే దీంట్లో మనకి ఎటువంటి కిక్ రేట్ సపోర్ట్ అనేది తీసుకురావడం ఒక మేజర్ కాన్ అని చెప్పొచ్చు. సో యాక్చువల్గా మనకి ఇప్పుడు BS6 phase 2 కంప్లైంట్స్ ఇంజిన్ వచ్చిన తర్వాత మనకి కిక్ రోడ్ అనేది అన్ని బైక్స్ కూడా రిమూవ్ చేస్తున్నారు. 150cc అండ్ అబోవ్ బైక్స్ లో కానీ చూసుకుంటే సో దీంట్లో కూడా రిమూవ్ అయితే చేశారు. బట్ కిక్ రోడ్ కూడా ఇచ్చుంటే మనకి ఒక అడిషనల్ సేఫ్టీలా మనకి యూజ్ఫుల్ అయి ఉండదు కాబట్టి సో ఇది కూడా తీసుకొచ్చుంటే బాగుందని చెప్పేసి నాకు అనిపించింది. దీని గురించి మీ హానెస్ట్ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. ఇక ఫైనల్ గా ఈ బైక్ ఎవరు తీసుకుంటే బాగుంటుందని మాట్లాడుకుంటే నాకు కొంచెం స్టైలిష్ లుక్స్ ఉండాలి, లుక్స్ తో పాటు కొంచెం పెర్ఫార్మెన్స్ అనేది ఎక్కువ అయితే ఉండాలి, పెర్ఫార్మెన్స్ తో పాటు ఫ్యామిలీ కంఫర్ట్ కూడా ఉండాలి. నేను చిన్న చిన్న ట్రిప్స్ వెళ్తాను అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ బైక్ అనేది కన్సిడర్ చేయొచ్చు. సో ముఖ్యంగా 25 నుంచి 35 ఏజ్ మిడిల్ ఎవరైతే ఉన్నారో సో అంటే యంగ్ కపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ బైక్ అనేది కన్సిడర్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే 2025 సంబంధించిన బజాజ్ పల్సర్ N160 సింగిల్ సీట్ వేరియంట్ యొక్క కంప్లీట్ డీటెయిల్ రివ్యూ అయితే అనమాట. సో మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. సో ఈ బైక్ మనం లాంగ్ టర్మ్ రివ్యూ కూడా చేసే ప్రయత్నం చేద్దాము. సో వీడియోలో నా ఇన్ఫర్మేషన్ మీకు వర్తి అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసినట్లయితే ఇలాంటి వీడియోస్ ఇంకా చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.